ఇష్యూగా తీసుకునేది ఏం లేదు. ఆయన న్యూట్రల్గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. న్యూట్రల్ అంటే అప్పుడు చంద్రబాబుని కలవడానికి కూడా వెళ్ళి ఉండాలి ఆయన, లేదా ఆయన సమర్థించకుండా ఉండాలి అరెస్ట్ని. అప్పుడు సమర్థించారు కదా ఆయన. ఆయన యాంటీ తెలుగుదేశం అన్నది ఓపెన్. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన సుదీర్ఘకాలం పాటు ఉన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ తరఫున డబ్బులు ఇవాళ కాంగ్రెస్ గెలిచే పరిస్థితుల్లో లేదు. జగన్ కింద పనిచేయడానికి ఇష్టం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి అటు వెళ్ళలేదు. అందుకని తటస్థుడిగా తనదంటూ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు తప్పించి దీంట్లో పెద్ద ప్రాధాన్యం ఏం లేదు. వడ్డే శోభనేశ్వర అయినా ఈయనైనా వీళ్ళందరూ సమాజంలో పెద్ద మనుషులు, నాన్ కరప్టెడ్ ఫెలోస్. వీళ్ళు ఆ విషయంలో ఒప్పుకోవాలి. వీళ్ళేమి అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు తినేసినటువంటి వాళ్ళు కాదు. అంతే, అందుకని ఇద్దరి మీద కూడా ఆ విధంగా లేదు. పెద్దరికంగా మాట్లాడతారు, ఆ విషయంలో తప్పేం లేదు. కాకపోతే నచ్చదు. ఇప్పుడు వడ్డే శోభనేశ్వరరావు లెక్కనే తెలుగుదేశం మనిషి, ఆయన ఎందుకు మాట్లాడాడు అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే పాత తరపు ఆలోచన చంద్రబాబు గారికి ఉండేది. ఇప్పుడు ఆ పాత తరపు ఆలోచన నచ్చకనే కదా చంద్రబాబు గారిని మొన్నటిసారి అందరూ దూరం పెడితే దారుణమైనటువంటి ఓటమి పాలైంది. ఇప్పుడు ఇవాళ రోజున ఏంటి, వాళ్ళ మీరు పాత సినిమాల్లో ఏంటి, ఒక ముద్దు పెట్టుకోవాలంటే హీరో హీరోయిన్ జస్ట్ మధ్యలో పువ్వు అడ్డం పెడతారు. ముగ్గు మూతికి మూతి దగ్గరకు వచ్చాక పువ్వు అడ్డం పెడతారు. అక్కడ మనకేం ముద్దు కనబడదు. అదే సందర్భంలో కౌగిలింతకు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు.